వైసీపీ చీఫ్ జగన్ కూడా అమ్మఒడి కింద ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. 2019లో తనతో కూడా ఆ హామీని ఆయన ఇప్పించారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క విద్యార్థికే 15,000 ఇచ్చారని విమర్శించారు. జగన్ కు ఆ వాగ్దానం గుర్తు లేదేమో కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు 15,000 ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వలేదు, ఒక్క బిడ్డకు మాత్రమే. అంటే ప్రతి తల్లికి 15,000 అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గురించి రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది. తల్లికి 15,000 అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు 15,000 ఇస్తాము అని తాను చెప్పడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు. ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది.